నమస్తే. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య నేతలు కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు రేవతి గౌడ్ గారు ఉన్నారు. అక్కడ ఎట్లా చూస్తారు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖ గారు దాన్ని సమర్థించడం పట్ల? ముందుగా నమస్కారం. అంటే అమ్మాయికి మతిస్థిమితం లేక మాట్లాడుతుంటాం. ఎందుకు అంటే నిజంగా కూడా కొండా సురేఖ గారు ఒక సీనియర్ రాజకీయ నాయకురాలై ఉండి మేము ఇంకా కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ అని కూడా ఫస్ట్ బేసిక్గా ఆమెకు కొంచెం బుద్ధి తెలివి ఏం పనిచేయదా తమ్మి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చినా కూడా ఏం చెప్తారు, ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా, ఎక్కడ బహిరంగ సభలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేని ఇంకా బాగా నేను నిధులు ఇస్తాను, బాగా పనిచేయాలి, మళ్ళీ కూడా మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోండి, అవకాశం నేను మినిస్టర్ ఇస్తానని చెప్తారు. అది ప్రతి ఒక్క దగ్గర కూడా ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెప్తారు. బరాబర్ రేవంత్ రెడ్డి గారికి చెప్తారు. అది ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తారు. ఈమెకు రాజకీయ అవగాహన లేకనా, లేకపోతే ఆమె వేరే పార్టీకి వెళ్ళాలనుకుంటే మా కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా బదలాం చేసుకోవాల్సిన అవసరం లేదు. కూతురుతో ఆమె ఏమి కావాలని ఆమె నేను అనలేదు, నేను చెప్పలేదు, మామూలు ఏదో ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడుతుంది. ఆమెనే బరాబరుగా బిడ్డతోన ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పిస్తుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు పార్టీకి వెళ్ళిపోమ్మా. నీకు ఇప్పుడు నువ్వు 100 పార్టీలు తిరిగి వచ్చినావు. మేము 25 సంవత్సరాలకి వెళ్ళి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పార్టీలో చేరినాం, కాంగ్రెస్ పార్టీలో. అప్పటి నుంచి పనిచేస్తున్నావు. పార్టీకి అనుగుణంగా నీకు ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? నీకు ఒక మినిస్టర్ ఇచ్చింది అంటే నీ ఇంట్లోనే అన్ని ఇస్తారా? ఎమ్మెల్యే నీకే అంటారు, ఎమ్మెల్సీ నీకే అంటారు. ఆయన ఇప్పుడు పరకాల గురించి ఈ అమ్మాయికి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలువు. ఒకటి. రెండవది, నీవేం మాట్లాడుతున్నావు? నీ కూతురికి నువ్వు నేర్పించిన సంస్కృతి అంటే గబ్బు కల్చరు, పబ్బులు, తిరగడం, తాగడం. ఒక ఆడకూతురుగా నేను మాట్లాడకూడదు, కానీ చెప్తున్నా నేను, ఆ అమ్మాయికి నువ్వు నేర్పించిన సంస్కృతి అలాంటిది. ఒక కూతురు ఉన్నా కూడా అంత గారాబం. ఇప్పుడు మాకు కూడా పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు మన పిల్లలు వెళ్ళి ఎవరైనా పిల్లలు చిన్న ఎగ్జాంపుల్ కొట్టినా తిట్టినా మనం భయం పెట్టుకుంటాం. భయం లేని బరి తెగించిన విధంగా ఇంత బరి తెగించిన శాస్త్రాలు చేయాల్సిన పని నీకేముంది? ఇవన్న పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే బీసీ కార్డు వాడుకుంటుంది. ఏమండి బీసీ కార్డు మనం బీసీలో కొరిగించింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడింది కదా కొండా సుస్మితా పటేల్. బీసీలను తొక్కేసే కాదు, ఈ అమ్మాయి ఏందో నేను హీరోయిన్ కావాలి, నేనేదో అక్కడ ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకుని నేను సెలబ్రిటీని కావాలని అనుకుంటుంది. కానీ అది తప్పు. ముఖ్యమంత్రి గారిని బదలాం చేసినంత మాత్రాన ఈమె పెద్దగా అదే పరగా టికెట్ మీకు ఇస్తారా? అధిష్టానం చూసుకుంటుంది, పిసిసి పెద్దలు ఉన్నారు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. మీకు ఏమైనా సమస్య ఉంచో లోపల వచ్చి చెప్పుకోండి. పొద్దు మూక మీరు పార్టీని బదలాం చేసుకుంటా పార్టీ అధికారంలోనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. నీ ఒక్కదనమైంది బోడిలింగం ఎంతో మంది కూడా ప్రాణ త్యాగాలు చేశారు. ఆ తర్వాత ఎంతో మంది కూడా వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేశారు. అన్ని నీ కుటుంబానికి గంటలు పెట్టి బొందకు పెడితే మిగతా పరిస్థితి ఏంది? మాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? మేము 25 ఏళ్ళు ఏ పోస్ట్ వచ్చినా రాకుండా మా కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఉద్దేశంతో మాకు ఎన్ని సమీకరణలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము పార్టీని అంటు పెట్టుకొని క్రమశిక్షణతో పనిచేసుకుంటూ పోతున్నాం. ఏం నీకు ఆ క్రమశిక్షణ లేదా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? ఏం చేసినా కూడా ఏంది? మంత్రి అయితే కంత్రి అయితే ఉంది. మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీని మాట్లాడినప్పుడు మాట్లాడావు మేము? నీకేం బుద్ధి ఉంది? ఇంత కొంచెం తెలివి లేదు నీకు? నీకు అసలు బుద్ధి లేదా నీకు కొంచెం కూడా? నువ్వు మంత్రి అయితే కంత్రి అయితే సిగ్గుండాలి కొంచెం అన్న. ఆ రోజు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పని చేయమని చెప్తారు కదా. ఒక ఎమ్మెల్యే నువ్వు గెలిచినప్పుడు అమ్మ నీకు కూడా మంత్రి అవకాశం ఇస్తానని చెప్పింది కదా. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అందరి దగ్గర పోతారని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. నేను పాలమూరు ఆడబిడ్డగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి అసలు ఆ అహంకారం కానీ అవి కానీ ఏమీ లేవండి. మేము వారితో జడ్పీటీసీ కలిసినప్పుడు పనిచేసాము. అసలు ఆయనకు అలాంటి ఆలోచన లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా దొరల పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ఆ దొరల గడిల నుంచి నిజంగా చెప్తున్నాను ఎంతో కష్టపడ్డాడు. కష్టపడి ఈ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీని అందరు కలిసి అధికారంలో తీసుకొచ్చారు. నీవెంత పద్ధతితో ఉండాలి? ఒక మహిళవు నీవెంత ఆదర్శంగా ఉండాలి? నిజంగా నీ బిడ్డకు సిగ్గు చెప్పుకుంటే నువ్వు చేసిన స్కీమ్స్, నువ్వు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తే నీ బిడ్డలు గాడిదలాగుంది, అత్యవసర ఆంబోతులాగా ఉంది. నీ బిడ్డను పంపించి ఇగో కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసింది, సన్న బియ్యం ఇస్తున్నా, ఈ పథకాలు చేసినాము, ఇల్లు ఇస్తున్నాము, నువ్వు ప్రచారం చేయ బిడ్డ, నీకు ఫ్యూచర్ ఉంటుంది అది చెప్పాలి. ఈ చెప్పుడేంది? మహాంది
ఇది కరెక్టేనా ఇది? అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిర్రు. అట్లాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అన్నీ తీసుకున్నారు. అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడలేదు. ఇలా కేవలం కొండా సురేఖ గారు కుమార్తె ఇట్లా చేసినందుకు ఎందుకు ఇంత రాదంతా? లేదు, అన్ని 1 by 1 అందరు వస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇప్పుడు అంత ముందు కూడా ఎల్బీ నగర్ లో కూడా పార్టీకి సస్పెండ్ చేసిండ్రు ప్రభాకర్ రెడ్డిని. ఏం ఊరుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీ. మాకు పార్టీ ముఖ్యము, ప్రజలు ముఖ్యము, ఆ ప్రభుత్వం ముఖ్యము. మేము ప్రజాపాలన సంక్షేమం కోసం పాటుపడదాం. ఎవడు మాకు ఇదంతా అదేం కాదు. పార్టీ క్రమశిక్షణ లైన్ దాటితే అందరు మా వాళ్ళు, మా పెద్ద మనుషులు అందరూ తోకలు కట్ చేస్తారు. ఎవరిని ఉపేక్షించారు. ఎవరైనా కూడా మాకు సమానం ఇవ్వడం పెద్ద మాకేం తురుంకాడు కాదు. లైన్ దాటకేందండి ఇది? నీకేమైనా కష్టం ఉంటే చెప్పుకో. అన్న రేవంత్ నీ ప్రాబ్లం ఉంది, నాకు అన్న మహేష్ నీ ప్రాబ్లం ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు? కలిసి ప్రోగ్రామ్ లో బానే వస్తుంది, బానే చేస్తుంది. ఉత్తి మాటలండి ఇవన్నీ. ఆయన మీద బురద, ఆయన మంత్రికి ఎందుకు ఉంటదండి? అవన్నీ ఉత్తి మాటలు. ఆయన బురద జల్లే కార్యక్రమం తప్ప ఏమీ లేదు. అవన్నీ కావాలని ఇప్పుడు ఆమెకి వెళ్ళాలని ఉద్దేశం ఉంది. ఫస్ట్ వెళ్ళాలంటే వెళ్ళిపో. నాకు ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపో. నువ్వు రాజీనామా చేసి నువ్వు పోతూ పార్టీని బదలాం చేసి ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని రాళ్లతో కొట్టించినావు. సిగ్గుండాలి. ఇంకా నేను తెలంగాణ ప్రజలు క్షమించిండ్రు. సిగ్గు తప్పిన పనులు కొంచెం మానుకోవాలి. ఏంటంటే పొద్దుముక్కులు బీసీ కార్డు రౌడీలు, గుండాలు, నేను పిస్తోల్ బాడుస్తా, అది చేస్తా. ఏందండి రౌడీజం డెమోక్రసీ నడవదండి. సుస్మితా పటేల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కళ్ళు నెత్తికెక్కినాయని అంటుంది కదా. ఫస్ట్ ఆమెకు ధమాక అరికాలలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు కాదు, ఆమెకు ధమాక అరికాలలో ఉంది. ముఖ్యమంత్రి గారు కాదు, ఆమెకు ధమాక్ దొబ్బి పాపం మంచిగా మందా ఎక్కువైపోయి డిస్కోలు కబులు తిరిగి అట్లా మాట్లాడుతుంది ఆ పిల్ల. లేకపోతే అట్లా మాట్లాడరు. చాలా మంది సీనియర్ నాయకులు ఉండరండి, వాళ్ళ పిల్లలు కూడా ఉండరు, చక్క పార్టీ పని చేస్తున్నారు. ఏమన్నా వాళ్ళ తండ్రులకు, వాళ్ళ తల్లులకు, మినిస్టర్ పిల్లలు, లేకపోతే ఎమ్మెల్యే పిల్లలు, ఇప్పుడు అందరూ సపోర్ట్ గా చేస్తారు. అరే చిన్న పిల్లలు అసలు కూడా మేము ఉన్నావు. మా దగ్గర చిన్న నా కూతురే 6-7 ఏళ్ల కూతురు ఎంత చక్కగా మాట్లాడుతుంది అసలు గవర్నమెంట్ స్కీమ్స్. మాకే ముచ్చటేస్తుంది. నా కూతురు 7-8 సంవత్సరాల కూతురే అంత గౌరవప్రదంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అంకులు వచ్చిన తర్వాత ఇవి చేస్తాము, అవి చేస్తాము. సిగ్గు లేదు. చిన్న పిల్లలకు ఉన్నంత బుద్ధి నీకు లేదు. నీ చరిత్ర అంతా ప్రతిమ కాలేజీలో చెప్తారమ్మా. నువ్వు సోది ఆపి నువ్వు నోరు మూసుకొని మీరు మిమ్మల్ని పార్టీకి సస్పెండ్ చేస్తేనే బెస్ట్. లేదు నువ్వు ఇట్లే మాట్లాడినావు అనుకో, ఒక్కసారి నిజంగా చెప్తున్నా తెలంగాణ వ్యాప్తంగా మహిళా నాయకురాళ్ళు, నిజంగా చెప్ప కార్యకర్తలు ఒకసారి వాళ్ళు ఓపిక తప్పిందనుకో పట్టు నీ కొడతారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఫైనల్ గా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం గురించి ఏం చెప్తారు? ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాలు వీళ్ళని కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అందరూ కలిసి కూడా వీళ్ళను ఈ విధంగా దాడులు చేపిస్తున్నారు. బయటికి వెళ్ళి దాడులు చేయడానికి చేత కావట్లేదు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈ సన్నాసులను ఎదవలను అసలు ఎవరు దగ్గర కూడా రాణిస్తలేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో పొగబెట్టే కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రతిపక్షాలు చేసే కథ ఏంటంటే ఇట్లాగే చేస్తారు. ఇటువంటి సన్నాసులకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ మనం గవర్నమెంట్ తెచ్చుకున్నాము, నెక్స్ట్ కూడా మనం మళ్ళా గవర్నమెంట్ రావాలి. మనం ఏం పని చేయాలి, మనం ఏం స్కీమ్స్ ఇచ్చాము, ప్రజలకు మనం ఎంత చేరువలో ఉన్నాము, ప్రజలకు ఆ స్కీమ్స్ ఎట్లా అందుతున్నాయి, మనం ఏం పని చేస్తున్నామని వెళ్ళి గ్రౌండ్ వర్క్ లో పని చేయాలి. ఆ అమ్మాయి వెళ్ళి ఏం చేయాలి? గ్రౌండ్ వర్క్ లో పని చేసి చక్కగా టైం వచ్చినప్పుడు పార్టీ పిలిచిస్తుంది నీకు. నువ్వేందో మొత్తం రౌడీజం చేస్తా ఏంటని మాట్లాడేది. పాపం పెద్ద మనిషి ఆయన ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఆ ఎమ్మెల్యే గారిని డైపర్లు వేసారా, అది వేసారా, ఏంది అంటే నువ్వు పోయి చూసినావా? ఆయన డైపర్లు వేసి నువ్వు పోయి చూసినావా? మగ పిల్లలు ఏదైనా అడిగితే నీ ఇజ్జత్ పోదు. సోది మొహం దాన్న సోది మాట్లాడుకుంటూ కూర్చుంటావు. ఎన్నిసార్లు చెప్తారు? ఒకసారి క్షమించిండ్రు. మా వాళ్ళు కూడా సరేలేదో పిల్లలే తెలుసు తెలియక అన్నారు. ఇంకేముంది, ఇది అంత కావాలని నీ తల్లి మాట్లాడిస్తలేదా? మీరు అక్కడి నుంచి నవ్వుతూ మీడియాలో మాట్లాడుతూ ఆయిల్ చెప్తూ బాయిల్ చెప్తూ మీరంతా కావాలని ప్లాన్ తో చేస్తున్నారు అంతే. అమ్మాయి తెలియక కాదు, నాకేం సంబంధం లేదు, నీ బిడ్డ నీకు సంబంధం లేకపోతే పక్కింటికి సంబంధమా? ఇప్పుడు మన పిల్లలు మనకు సంబంధం లేకపోతే పక్కింటికి సంబంధమా? నీ బిడ్డ నువ్వు అంత నోరు అదుపు పెట్టుకోలేవా? అంటే నీ పెంపకము అలాంటి వరస్ట్ పెంపకమా? నీ పెంపకం అంత వరస్ట్ పెంపకమా? బుద్ధి ఉండాలి కదా నీకు కొంచెం అన్నా. బుద్ధి లేని పనులు చేస్తున్నావు నువ్వు.